హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అను వ్లాగ్స్. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే హాయ్, దిస్ ఇస్ అనూష. మీరు నా ఛానల్లో చూడొచ్చు హెయిర్ కేర్, స్కిన్ కేర్, ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్, సారీ డ్రైపింగ్ అండ్ సారీ డ్రైపింగ్ టిప్స్. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే మంచి మంచి కంటెంట్ అంతా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. సో ఈ వీడియోలో ఏంటంటే నేను స్కిన్ కేర్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాను, ఎలా స్టార్ట్ చేశాను అనేది మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నా స్కిన్ కేర్ జర్నీని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. సో స్కిన్ కేర్ గురించి నాకు కూడా 5 years బ్యాక్ వరకు అసలు ఏం తెలీదు, జీరో నాలెడ్జ్. నాకు యూట్యూబ్లో వీడియోస్ చూసి నేను స్కిన్ కేర్ అంటే ఏంటి, అసలు ఎలా చేసుకోవాలి, స్కిన్ కేర్ అసలు మనం ఎందుకు తీసుకోవాలి అని చాలా విషయాలు నేను యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను. సో 5 years బ్యాక్ నేను అసలు ఏమీ యూజ్ చేసేదాన్నే కాదు. ఫెయిర్ అండ్ లవ్లీ ఉండేది కదా, ఆ క్రీమ్ని మాత్రమే ఫేస్కి అప్లై చేసుకొని పౌడర్ రాసుకొని వెళ్ళిపోయేదాన్ని. నా కాలేజ్ డేస్లో కూడా నేను ఎలాంటి స్కిన్ కేర్ చేసుకోలేదు అండ్ మేకప్ కూడా యూజ్ చేయలేదు. బట్ ప్రజెంట్ ఏంటంటే యూట్యూబ్లో కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేద్దామని స్కిన్ కేర్ గురించి అండ్ మేకప్ గురించి, మేకప్ ఎలా వేసుకోవాలి, స్కిన్ కేర్ ఎలా చేసుకోవాలి, సో యూట్యూబ్లో చూసి నేను ఇవన్నీ కూడా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను. సో స్కిన్ టైప్ని ఎలా తెలుసుకోవాలి, మన స్కిన్కి సంబంధించిన ప్రోడక్ట్స్ని మనం ఎలా పర్చేస్ చేయాలి, ఇవన్నీ కూడా నేను యూట్యూబ్ వీడియోస్లోనే చూసి నేర్చుకున్నాను. సో నేను కొంచెం నాలెడ్జ్ని అయితే ఈ సబ్జెక్ట్లో గెయిన్ చేశాను. ఈ స్కిన్ కేర్ మీద నాకు మరి ఇప్పుడంత జీరో నాలెడ్జ్ కూడా కాదు, అండ్ అలాగే నాకు ఎక్కువ తెలుసు అని కూడా కాదు. నాకు సంబంధించినంత వరకు నాకైతే కొంత నాలెడ్జ్ అయితే ఉంది స్కిన్ కేర్ విషయంలో. సో నేను అది మీతో పంచుకుంటే మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, తక్కువ బడ్జెట్లో ఎఫెక్టివ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అని నేను చెప్పాను. సో నేను తీసుకున్న, అంటే నా స్కిన్కి బాగా యూజ్ అయిన ఈ కొన్ని ప్రొడక్ట్స్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను అండ్ వీటి కోసం రివ్యూ కూడా ఇద్దామనుకుంటున్నాను. ఈ అఫోర్డబుల్ ప్రొడక్ట్స్ని అయితే నేను తీసుకున్నాను. ఇవన్నీ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ, బడ్జెట్లోనే వస్తున్నాయి అండ్ ఆల్సో ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి మన స్కిన్ మీద. నేను నా స్కిన్ టైప్ తెలుసుకుని నా స్కిన్కి ఏం సెట్ అవుతాయో ఆ ప్రొడక్ట్స్ని నేను పర్చేస్ చేసి వాడడం జరిగింది. నాకు ఇంతకుముందు నా స్కిన్ టైప్ ఏంటో తెలియలేదు. తెలియకముందు నేను చాలా ప్రొడక్ట్స్ యూస్ చేశాను, కానీ నాకు మంచి రిజల్ట్ అనేది వచ్చేది కాదు. నేను ఎప్పుడైతే నా స్కిన్ టైప్ని తెలుసుకున్నానో అప్పటి నుంచి నేను నా స్కిన్కి యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ని మాత్రమే నేను యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి నేను నా స్కిన్లో మంచి చేంజెస్ అనేది చూశాను. సో ఫస్ట్ మీరు మీ స్కిన్ టైప్ ఏంటో తెలుసుకోండి. సో మీ స్కిన్కి ఏ ప్రొడక్ట్స్ సూట్ అవుతాయో ఆ ప్రొడక్ట్స్ని మీరు బై చేసి యూజ్ చేస్తే కనుక ఖచ్చితంగా మీకు స్కిన్ కేర్లో మంచి ఎఫెక్టివ్ రిజల్ట్ అయితే ఉంటుంది. సో నా స్కిన్ టైప్ వచ్చేసి కాంబినేషన్ స్కిన్, అంటే నాకు టీ జోన్ అంతా కూడా ఆయిలీగా ఉండి ఈ చీక్స్ ఏరియా అంతా కూడా డ్రై అయిపోతుంది. సో నాది కాంబినేషన్ అనమాట. సో ఎవరికైతే ఈ టీ జోన్ అంటే ఈ ఫోర్ హెడ్ అండ్ నోస్, అప్పర్ లిప్ పైన అండ్ చిన్ దగ్గర మనకి స్వెట్ వచ్చేస్తూ ఉంటుంది ఎక్కువగా, ఈ చీక్స్ ఏరియా అంతా కూడా మనకి డ్రైగా ఉంటుంది. సో అలా ఉంటే మనకి కాంబినేషన్ స్కిన్ అని, నార్మల్ టు కాంబినేషన్ స్కిన్ అనమాట. సో స్కిన్ టైప్ అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్తో నాకు మంచి రిజల్ట్ అయితే వచ్చింది. సో నాకేంటంటే వింటర్ సీజన్లోనే నాకు ఈ విధంగా ఉంటుంది కాంబినేషన్ టైపు, అండ్ సమ్మర్కి వచ్చేసరికి నాకు ఆయిలీగా ఉంటుంది, స్కిన్ మొత్తం ఆయిలీ అయిపోతుంది. సో నాది ఒక్కొక్కసారి ఆయిలీగా ఉంటుంది, ఒక్కొక్కసారి కాంబినేషన్లా ఉంటుంది, ఇంకోసారి నార్మల్ స్కిన్లా కూడా ఉంటుంది. సో ఇదనమాట. సో నాకు నార్మల్ టు కాంబినేషన్ స్కిన్ లేదంటే నార్మల్ టు ఆయిలీ స్కిన్కి సంబంధించిన ప్రోడక్ట్స్ నేను యూజ్ చేస్తాను. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నాకు బాగా ఎఫెక్టివ్గా వర్క్ అయ్యాయి, చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఇచ్చాయి. దట్టు నేను ఇవి బడ్జెట్లో తీసుకున్నాను, చాలా తక్కువ ప్రైజెస్, 200-300లోనే ఉంటాయి అన్నీ కూడా. సో ఇవి నాకు మంచిగా వర్క్ అయ్యాయి కాబట్టి ఎవరైతే ప్రజెంట్ ఇప్పుడే స్కిన్ కేర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, లేదంటే స్కిన్ కేర్ మీద అసలు బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియకుండా స్కిన్ కేర్ని స్టార్ట్ చేయాలనుకుంటే మీకు ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. స్కిన్ కేర్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా మనం తక్కువ రేట్ నుంచే మొదలు పెట్టాలి, ఎందుకంటే మనకి ఇందులో బేసిక్స్ ఏమీ తెలియవు కాబట్టి. మనం బడ్జెట్ ఫ్రెండ్లీలో ఐటమ్స్ని చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తూ ఆ తర్వాత మనం ఎక్కువ కాస్ట్ అనేది పెడితే మనకు మంచి ఇందులో నాలెడ్జ్ ఉంటుంది, అలాగే మనకి రిజల్ట్ కూడా బాగుంటుంది. మీరు స్టార్టింగే
ఎక్కువ రేట్ పెట్టి పర్చేస్ చేసేస్తే కనుక ప్రోడక్ట్స్ని, ఒకవేళ మీకు అవి సెట్ అవ్వకపోతే మీ మనీ అంతా వేస్ట్ అయిపోతుంది. సో మీ స్కిన్ టైప్ తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ తర్వాత మీరు ప్రోడక్ట్స్ని తక్కువ రేట్ నుంచి పర్చేస్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు అవి సెట్ అయితే మీరు అందులోనే కొంచెం ఎక్కువ రేంజ్ ప్రోడక్ట్స్ని తీసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా మీరు ముందే ఎక్కువ రేట్లో ప్రోడక్ట్స్ తీసేసుకుంటే కనుక ఒకవేళ మీకు అవి సెట్ అవ్వకపోతే మీ మనీ వేస్ట్ అవుతుంది. కాబట్టి మీరు తక్కువ బడ్జెట్ నుంచి స్టార్ట్ చేస్తే మీకు అందులో బాగా నాలెడ్జ్ వచ్చిన తర్వాత మీరు ఎక్కువ రేంజ్ ప్రోడక్ట్స్ని హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మనకి స్కిన్ కేర్లో వచ్చేసి క్లెన్జింగ్ అనమాట. నేను క్లెన్జింగ్కి ఫేస్ వాషెస్ యూస్ చేస్తాను కాబట్టి నేను ఇంతకుముందు నేను ఈ డాట్&కీ వల్ల ఫేస్ వాష్ని యూజ్ చేసేదాన్ని. ఇది వచ్చేసి విటమిన్ సి సూపర్ జెల్ ఫేస్ వాష్. ఇది వచ్చేసి నాకు బ్లడ్ ఆరెంజ్ నియాసినమైడ్ ఉంది, ఇందులో ట్రిపుల్ విటమిన్ సి ఉంది, సల్ఫేట్ ఫ్రీ, ఫైట్స్ డల్నెస్ అండ్ ట్యాన్ అని ఇచ్చారు ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ ఇది. సో ఇది నేను ఫుల్గా యూజ్ చేసేసాను. ఇదేంటంటే నాకు ఫేస్ వాష్ చేసుకోగానే మంచి గ్లో అనేది వచ్చేది ఫేస్లో. అండ్ ఇది విటమిన్ సితో వస్తుంది కాబట్టి మనకి ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ కానివ్వండి, పింపుల్స్ కానివ్వండి, ఇవన్నిటిని రిమూవ్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. అలాగే ఫ్రెష్ గ్లో కూడా ఇస్తుంది. సో దీని కాస్ట్ వచ్చేసి 240 250 అలానే ఉంటుంది. మీరు ఆన్లైన్లో దీన్ని కనుక పర్చేస్ చేస్తే మీకు ఇంకా 200లోనే వస్తుంది. ఆఫర్స్లో వీటి రేటు చాలా బాగా తగ్గిస్తారు. సో ఆఫర్స్లో మీరు ఇవి కనుక తీసుకుంటే చాలా తక్కువ రేట్కి మీరు తీసుకోవచ్చు. 250 కాకుండా 240 రూపీస్కే తీసుకోవచ్చు, 200కే మీరు దీన్ని హ్యాపీగా తీసుకోవచ్చు. డాట్&కీలోనే ఇది ఇంకొక ఫేస్ వాష్ అనమాట. ఇది వచ్చేసి బ్యారియర్ రిపేర్ హైడ్రేటింగ్ జెల్ ఫేస్ వాష్. ఇది అండ్ ఈ రెండు కూడా జెల్ ఫేస్ వాష్లే. ఇది వచ్చేసి మనకి 5 సెరమైడ్స్ అండ్ జపనీస్ రైస్ వాటర్తో చేసిందనమాట. సో ఇది ఎలా అంటే మనకి రైస్ వాటర్తో వస్తుంది కాబట్టి ఇది కూడా మనకి ఫేస్ మీద డార్క్ స్పాట్స్కి మంచిగా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ఈ ఫేస్ వాష్ వచ్చేసి మనకి నార్మల్ టు డ్రై అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకని ఇచ్చారు. సో నార్మల్ టు డ్రై స్కిన్ అయితే నేను కూడా యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా, అందుకే తీసుకున్నాను. ఇది కూడా నాకు చాలా బాగా వర్క్ అయింది. ఇది కూడా సేమ్, దీన్ని యూజ్ చేసినప్పుడు మనకి ఫేస్లో మంచి గ్లో వస్తుంది ఫేస్ వాష్ తర్వాత, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇది యూజ్ చేసిన తర్వాత నాకు ఫేస్ అనేది కొంచెం సాఫ్ట్గా అవ్వడం నేను గమనించాను. అండ్ డార్క్ స్పాట్స్ని కూడా నాకు ఇది రిమూవ్ చేసింది. ఈ ఫేస్ వాష్ అయితే చాలా చాలా బాగుంది. ఇది కూడా మనకి 200 నుంచి 240 లోపే వస్తుంది. ఇది కూడా మనకి ఆన్లైన్లో ఆఫర్స్ ఉంటే మంచిగా మీరు ఆఫర్స్లో ఇంకా రేట్ తగ్గుతుంది. సో హ్యాపీగా మీరు దీన్ని తీసుకోవచ్చు. మామా ఎర్త్లో యూజ్ చేశాను టీ ట్రీ పింపుల్స్కి ఒక ఫేస్ వాష్ యూజ్ చేస్తాను. ఇక్కడ మీకు ఫోటో యాడ్ చేస్తాను. పింపుల్స్కి అది చాలా ఎఫెక్టివ్గా వర్క్ అయింది నాకు. అండ్ అందులోనే ఉప్తాన్ ఫేస్ వాష్ అని ఒకటి ఉంటుంది. అదేంటంటే మనకి కొంచెం స్క్రబ్ లాగా ఉంటుంది, బట్ అది ఫేస్ వాషే. మనం స్క్రబ్లో ఎలా అయితే మనం మసాజ్ టెక్నిక్స్ యూజ్ చేస్తాం కదా ఫేస్కి, సో మనం ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు కూడా సేమ్ అలాగే మసాజ్ టెక్నిక్స్ కొన్ని యూజ్ చేసి ఫేస్ వాష్ చేసుకుంటే కనుక మనకి ఫేస్లో మంచి గ్లో అనేది వస్తుంది. ఫేస్ వాష్ అంటే ఏదో ఇలా తీసుకొని వెంటనే ఇలా రుద్దేసి వెంటనే ఫేస్ని వాష్ చేసేసుకుంటారు చాలామంది. ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు కూడా మీరు ఒక 2-3 మసాజ్ టెక్నిక్స్ యూజ్ చేసి ఫేస్ని మంచిగా మసాజ్ చేసుకుని ఫేస్ వాష్ చేసుకుంటే కనుక మీకు మంచిగా గ్లో వస్తుంది ఫేస్లో. సో ఈసారి ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు ఈ టెక్నిక్స్ అయితే ఫాలో అవ్వండి. మామా ఎర్త్ నేను రీపర్చేస్ చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇది కొత్తగా యూజ్ చేస్తున్నాను, ప్లమ్ వాళ్ళది. ఇది కూడా రైస్ వాటర్తోనే మనకి వస్తుంది ఈ ఫేస్ వాష్ కూడా. సో ఇందులో ఏంటంటే రైస్ వాటర్ అండ్ నియాసినమైడ్ ఉంది. ఇది సింప్లీ బ్రైట్ ఫేస్ వాష్ అని ఇచ్చారు. బ్రైటన్స్ అండ్ సాఫ్టెన్ స్కిన్ అని ఇచ్చారు విత్ హైలరానిక్ యాసిడ్ అనమాట. ఇది స్కిన్ టైప్ మనకి ఇవ్వలేదు. ఇది కూడా మనం అందరూ యూజ్ చేయొచ్చు. ఇక్కడ స్కిన్ టైప్ ఇవ్వలేదు, బట్ నేను తీసుకున్నాను. ఎస్పెషల్లీ నేను రైస్ వాటర్ ఉందని తీసుకున్నాను, ప్లస్ నియాసినమైడ్ 2% నియాసినమైడ్ ఉందని కూడా తీసుకున్నాను. ఖచ్చితంగా మీరు కూడా ఈ ఫేస్ వాష్ని యూజ్ చేయండి. మీకు కనుక ఎక్కువ డార్క్ స్పాట్స్ ఉన్నా అండ్ ఫేస్ మీకు అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళకి కూడా ఈ ఫేస్ వాష్ బాగా యూజ్ అవుతుంది. మంచిగా ఫేస్ని బ్రైటన్ చేస్తుంది అండ్ ఆల్సో డార్క్ స్పాట్స్ని కూడా ఫేడ్ చేస్తుంది. ఫేస్ వాష్ అయితే నాకు బాగా నచ్చింది. సో ఇది కూడా మనకి జస్ట్ 230 రూపీస్కే నాకైతే వచ్చింది. ఇంకా పర్పుల్లో ఆఫర్స్ ఉంటాయి కదా, సో ఆ టైంలో ఇది 200లోనే వస్తుంది. సో హ్యాపీగా మీరు దీన్ని ఈజీగా తీసుకోవచ్చు. క్లెన్జింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి టోనర్ అనమాట.
సో టోనర్లో నేను పెద్దగా వేరే ఏమీ యూజ్ చేయను, ఒకే ఒకటి రోజ్ వాటర్ యూజ్ చేస్తాను టోనర్కి, అది బాగా సెట్ అవుతుంది. మీరు వేరే ఏ టోనర్స్ యూజ్ చేసినా మీకు రిజల్ట్ అనేది ఒకటే, ఏమీ ఉండదు నాకు తెలిసి. టోనర్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే నాకు పోర్స్ అనేవి క్లోజ్ అవుతాయి, ఓపెన్ పోర్స్ ఉంటాయి కదా, అవి కొంచెం క్లోజ్ అవుతాయని నేను విన్నాను. సో టోనర్ని అందుకే యూజ్ చేస్తారని నేను విన్నాను. సో నేను 2-3 టైప్స్ ఆఫ్ టోనర్ని యూజ్ చేశాను, బట్ నాకు ఏది రిజల్ట్ ఒకేలా అనిపించాయి, అన్నీ ఒకేలా అనిపించాయి. నేనైతే బ్లూ హెవెన్ వాళ్ళది ఈ రోజ్ వాటర్ని యూజ్ చేస్తున్నాను. ఇది నాకు 50 రూపీస్కే వస్తుంది. ఇది పర్పుల్లో ఉంటాయి, 50 రూపీస్కి వస్తాయి మనకి, చాలా బాగుంటాయి, బాగానే వర్క్ అవుతాయి. టోనర్కి రోజ్ వాటర్ని మించి ఇంకేం లేవు. సో మీరు దీన్ని యూజ్ చేసుకోండి. సో టోనర్ ఏంటంటే మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ మీద ఇలా 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 స్ప్రే చేసుకుని అంతా కూడా ఫేస్ మీద ఇది డ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. డ్రై అయిన తర్వాత ఓపెన్ పోర్స్ అనేవి క్లోజ్ అవుతాయి. సో టోనర్ యూజ్ చేసిన తర్వాత డ్రై అయిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సిరమ్ అనమాట. సో సిరమ్స్లో నేను చాలానే యూజ్ చేశాను, బట్ ప్రజెంట్ యూజ్ చేస్తున్న సిరమ్ గురించి నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను ఫస్ట్ వచ్చేసి నేను సిరమ్ ఓన్లీ యూజ్ చేసేది పింపుల్స్ కోసం అండ్ డార్క్ స్పాట్స్ కోసం. నాకైతే యాక్టివ్ యాక్ని చాలా ఎక్కువగా ఉంటుంది, నాకు అస్తమాను పింపుల్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో నేను పింపుల్స్కి చాలా సిరమ్స్ యూజ్ చేశాను. ఈ పింపుల్ ప్రాబ్లం అనేది నాకు చాలా కామన్గా ఉంటుంది. సో పింపుల్స్ కోసమే నేను ఎస్పెషల్లీ స్కిన్ కేర్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ డార్క్ స్పాట్స్ ఎక్కువగా ఉంటుంటాయి నాకు. యాక్టివ్ యాక్ని వల్ల ఒక పింపుల్ పోయి అది డార్క్ స్పాట్స్ పడుతుంది, ఆ మార్క్ని నేను రిమూవ్ చేసేలోపే ఇంకో పింపుల్ వస్తుంది. సో అలా నాకు డార్క్ స్పాట్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి. సో ఫస్ట్ నాకు ఈ పింపుల్స్ అనేవి తగ్గాలి, ఆ తర్వాత నేను డార్క్ స్పాట్స్కి ఆ ప్రోడక్ట్స్ అనేవి యూజ్ చేయాలి. సో నాకు ఇది బాగా అర్థమయ్యి నేను ముందు పింపుల్స్కి ట్రీట్మెంట్ అనేది చేసుకున్నాను. సో పింపుల్స్కి నేను చాలా రకాల సిరమ్స్ యూజ్ చేశాను. గార్నియర్ వాళ్ళది యూజ్ చేశాను అండ్ ప్లమ్ నుంచి యూజ్ చేశాను రైస్ వాటర్ది, అది చాలా బాగా వర్క్ అయింది నాకు. ఇక్కడ పిక్ వేస్తాను చూడండి. సో ఈ సిరమ్ నాకు డార్క్ స్పాట్స్ని కవర్ చేసింది. అండ్ మినిమలిస్ట్లో ఈ పింపుల్ సిరమ్ని నేనైతే యూజ్ చేశాను. ఇదైతే పింపుల్స్కి. నేను పిలిగ్రిమ్ వాళ్ళది కూడా యూజ్ చేశాను, యాంటీ యాక్నీ సిరమ్. అది పింపుల్స్కి నాకు చాలా బాగా యూజ్ అయింది. పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి. సో అది కొంచెం బాగా కాస్ట్ ఎక్కువ, 400 రూపీస్లోనే ఉంది. అది కాస్ట్ అయితే తగ్గట్లేదు. బట్ నేను అది ఎలా యూజ్ చేశానంటే స్మిటన్ యాప్లో నాకు అది ఫ్రీబీలా వచ్చింది. అంటే ఫ్రీబీ ప్రొడక్ట్స్లో వస్తాయి కదా, ట్రయల్ ప్యాక్స్ వస్తాయి కదా చిన్న చిన్నవి. సో అందులో నాకు 5 ml అంతా పంపించేవారు. సో దాన్ని యూజ్ చేసినప్పుడు నాకు మంచి రిజల్ట్ అనిపించింది. బట్ పెద్ద బాటిల్ తీసుకుందామంటే అది 450-400 అలానే ఉంది. సో మన బడ్జెట్లో లేదు కదా అని నేను అది తీసుకోలేదు. ఈ మినిమలిస్ట్ వాళ్ళ సిరమ్ అయితే తీసుకున్నాను. ఇదైతే యాక్నీకే, యాక్నీని తగ్గిస్తుంది, అలాగే మార్క్స్ని కూడా తగ్గిస్తుందని చెప్పారు. ఇందులో సాలిసిలిక్ యాసిడ్ ఉంది 2%. అండ్ ఫేస్ సిరమ్ ఇది వచ్చేసి రెడ్యూస్ ఆయిల్ యాక్నీ బ్లాక్ హెడ్స్, ఇది చేసే వర్క్ అయితే. సో ఇదైతే మనం పింపుల్స్కి నాకు ఇదైతే బాగా వర్క్ అయింది. ప్రజెంట్ నేను ఇదే యూజ్ చేస్తున్నాను. అండ్ ఇది అయిపోయిన తర్వాత నేను సెకండ్ బాటిల్ కూడా తీసుకుంటాను, ఎందుకంటే ఇది నాకు పింపుల్స్కి బాగా వర్క్ అయింది కాబట్టి. నేను ప్లమ్ సిరమ్ యూజ్ చేశాను. అదేంటంటే నాకు డార్క్ స్పాట్స్ తగ్గిస్తుంది కానీ పింపుల్స్కి మాత్రం నాకు ఎలాంటి ఎఫెక్టివ్ వర్క్ చూపించలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే పిలిగ్రిమ్ వల్ల యాంటీ యాక్నీ సిరమ్ గురించి చెప్పాను కదా, అది కూడా నాకు ఫేస్ స్మూత్నింగ్ అవుతుంది, యాక్నీ మార్క్స్ తగ్గుతున్నాయి కానీ పింపుల్స్ నాకు తగ్గలేదు. బట్ ఈ మినిమలిస్ట్ సిరమ్ ఏదైతే ఉందో ఇది నాకు పింపుల్స్ని తగ్గించింది. నిజంగా నాకు ఇప్పుడైతే పింపుల్స్ అంత రావట్లేదు. అండ్ అలాగే నేను ఫుడ్లో కూడా చేంజెస్ చేసుకున్నాను. కొన్ని వేడి వస్తువులు తగ్గించి నేను బాడీని హీట్లో ఉంచేవి కాకుండా కొంచెం కూల్ చేసే ఐటమ్స్ అనేవి నేను తీసుకుంటూ ఈ సిరమ్స్ యూజ్ చేస్తూ స్కిన్ కేర్ అనేది నేను చేసుకుంటున్నాను. సో నాకు ఇప్పుడైతే పింపుల్స్ అంతగా లేవు, చాలా వరకు తగ్గాయి. అండ్ ఇది వచ్చేసి మనకి 200 or 250 ఎంతో ఉంది. ఇది మనకి ఇందులో 10 ml వస్తుంది. సో మనం ఈజీగా మనకి 2-3 months వస్తుంది. ఇదైతే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా 200లో ఉంది కాబట్టి నేను ఈ సిరమ్ని అయితే తీసుకున్నాను. అండ్ ఇదే నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను.
సో సిరమ్స్లో నేనైతే పింపుల్స్కి ఇదైతే యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు పింపుల్స్ లేకుండా, మీకు అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్నా, లేదంటే మీకు డార్క్ స్పాట్స్ ఉన్నా, లేదంటే మీకు డల్నెస్, ట్యాన్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, సో వాటికి మీరు విటమిన్ సి సీరం కానీ, లేదంటే మీరు మీ ప్రాబ్లమ్కి సంబంధించిన సీరమ్స్ కొన్ని మార్కెట్లో ఉంటాయి. సో అవి మీరు మీ స్కిన్ టైప్కి తగ్గట్టుగా ఉన్నాయో లేదో చూసుకుని మీరైతే హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. సిరం అనేది మనకి ఏదైనా ఫేస్లో ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేసుకోవాలి. అదర్వైజ్ మీరు సిరం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు క్లెన్జింగ్ తర్వాత, టోనింగ్ తర్వాత మాయిశ్చరైజర్కి వెళ్ళిపోవచ్చు. సిరంని మీరు హ్యాపీగా స్కిప్ చేయొచ్చు. నాకైతే ఫేస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను సిరమ్స్ అయితే యూజ్ చేస్తున్నాను. సో 4th స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజింగ్. సో ఫేస్ని మనం మాయిశ్చర్ చేసుకోవాలి. సిరం యూజ్ చేసిన తర్వాత ఫేస్ అనేది కొంచెం డ్రై అవుతుంది. సో అప్పుడు మనం మాయిశ్చరైజర్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను మాయిశ్చరైజర్లో పాండ్స్ మాయిశ్చరైజర్ని ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను. ఇది నా స్టార్టింగ్ మాయిశ్చరైజర్. ఇప్పటి వరకు నేనైతే చేంజ్ చేయలేదు. 5 ఇయర్స్ నుంచి దీన్నే యూజ్ చేస్తున్నాను. ఇదైతే నాకు చాలా చాలా నచ్చింది. మాయిశ్చరైజర్ ఏంటంటే మనకి పింపుల్స్ని తగ్గించడం కానీ, డార్క్ స్పాట్స్ని ఫేడ్ చేయడం కానీ ఇలాంటివి ఏమీ ఇందులో ఉండవు. ఫేస్ని మంచిగా మాయిశ్చర్ చేస్తుంది. ఫేస్లో ఉన్న డ్రైనెస్ని తీసి కొంచెం మన ఫేస్ని ఫ్రెష్గా ఉంచుతుంది. ఎక్కువ రేట్లో తీసుకుంటే అవి మనకి యూజ్ అవుతాయి. సో కొన్ని మాయిశ్చరైజర్స్ ఎలా అంటే అవి పింపుల్స్ని కూడా తగ్గిస్తాయి అండ్ డార్క్ స్పాట్స్ని ఫేడ్ చేస్తాయి. అలాంటి మాయిశ్చరైజర్ కూడా మార్కెట్లో చాలానే ఉన్నాయి. సో అలాంటివి మీరు కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టి తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఈ మాయిశ్చరైజర్ ఏంటంటే బేసిక్ మాయిశ్చరైజర్. ఇది ఫేస్ని మంచిగా మాయిశ్చర్ చేసి మనకి ఫ్రెష్గా ఉంచుతుంది. మేకప్ వేసుకునేటప్పుడు ముందు మనం ఇది అప్లై చేసుకున్నా కూడా స్కిన్ అనేది చాలా స్మూత్గా చాలా బాగుంటుంది. పాండ్స్లోనే ఇదేంటంటే హైడ్రా మిరాకిల్ అని కొత్తగా లాంచ్ చేశారు ఈ మాయిశ్చరైజర్. ఇది వచ్చేసి మనకి జెల్ బేస్డ్ ఉంటుంది. ఇది వచ్చేసి ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. నేనేంటంటే నాది కాంబినేషన్ స్కిన్ కాబట్టి సో నాది అలా అని ఆయిలీ ఉండదు, అలా అని డ్రై కూడా ఉండదు. సో నేనేం చేస్తానంటే వింటర్లో నేను ఇది యూజ్ చేస్తాను. పాండ్స్ లైట్ మాయిశ్చరైజర్ ఇది వచ్చేసి పాండ్స్ హైడ్రా మిరాకిల్. ఇది వచ్చేసి జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ కాబట్టి ఇది నేను సమ్మర్లో యూజ్ చేస్తాను. వింటర్కి నాకు ఇది సెట్ అవుతుంది, సమ్మర్కి నాకు ఇది సెట్ అవుతుంది. సో రెండు కూడా పాండ్స్ నుంచే. నాకు ఇది బాగా ట్రస్టెడ్, నాకు ఇది బాగా ఇష్టమైన బ్రాండ్ పాండ్స్ మాయిశ్చరైజర్లో మాత్రమే. సో నేను మాయిశ్చరైజర్స్ మాత్రం పాండ్స్ నుంచే యూజ్ చేస్తాను. అండ్ 5th వచ్చేసి సన్ స్క్రీన్. ఇదే లాస్ట్ స్టెప్ మనకి స్కిన్ కేర్లో. సో నేను సన్ స్క్రీన్ వచ్చేసి ఫస్ట్ యూజ్ చేసింది ఈ డర్మ్డాక్ నుంచి యూజ్ చేశాను. ఇదైతే నేను ఆల్రెడీ యూజ్ చేసేసాను కాబట్టి మీకు చూడడానికి ఇలా ఉంది. ఇదైతే ఖాళీ డబ్బా, నేను మీకు చూపించాలని ఇదైతే తీసుకొచ్చాను. ఇది డర్మ్డాక్ హానెస్ట్ సైన్స్ సన్ ప్రొటెక్షన్ జెల్ క్రీమ్. ఇది వచ్చేసి బ్రాడ్ స్పెక్ట్రమ్ SPF 50 PA+++ ఉంది. నార్మల్ టు డ్రై స్కిన్ వాళ్ళకని ఉంది. సో నేను దీని మీద ఏమి ఇచ్చారంటే మాయిశ్చరైజింగ్ డూవీ ఫినిష్ అని ఇచ్చారు. సో డూవీ ఫినిష్ ఇస్తుంది. ఇదైతే మనకి అంటే కొంచెం ఆయిలీగా ఉంటుంది స్కిన్ అనేది. సో నాది అలాగే ఉండేది. అండ్ నేను ఇది యూజ్ చేస్తున్నప్పుడు నాకు ఫేస్లో చేంజెస్ అనేవి తెలిసాయి. నాకు ట్యాన్ అనేది కొంచెం రిమూవ్ అయ్యింది. బాగుంది. ఇది మనకి 250కి వస్తుంది. నేను పర్పుల్లో తీసుకున్నాను. ఇది SPF 50 PA++ ఉంది, ++ ఉంది కాబట్టి మనకి సన్ నుంచి మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. అండ్ అలాగే ఇది డూవీ ఫినిష్ ఇస్తుంది. ఎవరైతే బాగా డ్రై స్కిన్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి స్కిన్ అనేది అస్తమాను డ్రై అయిపోతూ ఉంటుంది. ఈ సన్ స్క్రీన్ మీరు యూజ్ చేస్తే కనుక మీకు మంచి డూవీ ఫినిష్ ఇస్తుంది. ఆ రెండు తర్వాత నేను ప్రజెంట్ యూజ్ చేస్తున్న సన్ స్క్రీన్ ఏంటంటే ఫాక్స్టైల్ వాళ్ళది. సో ఈ ఫాక్స్టైల్ సన్ స్క్రీన్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ దీన్ని నేను స్మిటన్ యాప్లో తీసుకున్నాను. ఇది కూడా మంచి సన్ స్క్రీన్. మనకి ఇందులో గోల్డెన్ హార్ గ్లో సన్ స్క్రీన్ అని ఇచ్చారు. SPF 50 PA++ ఉంది. ప్రివెంట్స్ ట్యాన్ అండ్ బూస్ట్స్ గ్లో అని ఉంది. ఇందులో కూడా మనకి విటమిన్ C ఉంది, నియాసినమైడ్ ఉంది. అండ్ అలాగే ఇది ఆల్ స్కిన్ టైప్స్ అనమాట. సో అందరూ దీన్ని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఆల్ స్కిన్ టైప్స్ అని ఇచ్చారు కాబట్టి అందరూ దీన్ని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఇందులో కూడా SPF 50 PA++ ఉంది కాబట్టి మనకి సన్ ప్రొటెక్షన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ గ్లో సన్ స్క్రీన్ అని ఇచ్చారు. సో ఇది కూడా అప్లై చేసిన తర్వాత నాకు మంచి గ్లో అనేది వస్తుంది. అండ్ అలాగే ఇది కూడా వైట్ కాస్ట్ లేదు, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. ఒకసారి మీకు దీన్ని అప్లై చేసి చూపిస్తాను. వైట్ కాస్ట్ అస్సలు ఉండదు, మంచి గ్లో వస్తుంది.
చాలా బాగుంది ఈ సన్ స్క్రీన్ అయితే నాకు. ఇది కూడా మనకి ఇది కొంచెం సన్ స్క్రీన్ కొంచెం ఒక 100 కాస్ట్ ఎక్కువైనా పర్లేదండి, ఎందుకంటే మనకి సన్ నుంచి మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది కాబట్టి సన్ స్క్రీన్. ఇది వచ్చేసి నాకు 270 రూపీస్ పడింది. 270 రూపీస్కే ఇది వస్తుంది, అంతకంటే ఇది తగ్గదు. మామూలుగా కాస్ట్ అయితే 300లో ఉంటుంది. కొంచెం మనకి ఇది ఒకవేళ ఆఫర్స్ ఏమన్నా ఉన్నప్పుడు 275 260 అలా వస్తుంది. సో ఈ సన్ స్క్రీన్ కూడా చాలా బాగుంది. బడ్జెట్లో ఇది కూడా మనకి మంచి సన్ స్క్రీన్, కావాలంటే దీన్ని కూడా మీరు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. స్కిన్ కేర్లో లాస్ట్ స్టెప్ వచ్చేసి లిప్ బామ్స్. సో లిప్ బామ్ వచ్చేసి నేను నార్మల్గా అయితే ఈ హిమాలయ లిప్ బామ్ యూజ్ చేస్తాను. ఇదైతే ఒక బేసిక్ లిప్ బామ్. సో ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి 40 రూపీస్లోనే వస్తుంది. చాలా చాలా బాగుంటుంది. లిప్స్ని మంచిగా హైడ్రేటెడ్గా ఉంచుతుంది. అలాగే ఇది కొంచెం ఎక్కువసేపే లిప్స్ మీద ఉంటుంది, బాగా వర్క్ అవుతుంది. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈ లిప్ బామ్ యూజ్ చేస్తాను నేను. ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు లిప్ బామ్ యూజ్ చేయాలనుకుంటే నేను షుగర్ పాప్ నుంచి టింటెడ్ లిప్ బామ్స్ అయితే యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి షేడ్ వచ్చేసి చెర్రీ అనమాట. ఇది చాలా బాగుంటుంది, చాలా టింటెడ్ లిప్ బామ్. ఇది పిగ్మెంట్ బాగుంటుంది ఇందులో. చూడండి ఎంత పిగ్మెంటెడ్గా ఉందో, మన లిప్స్కి మంచి కలర్ అనేది ఇస్తుంది అండ్ అలాగే లిప్స్ని కూడా హైడ్రేటెడ్గా ఉంచుతుంది. సో టింటెడ్ లిప్ బామ్స్లో షుగర్ పాప్ వాళ్ళవి చాలా చాలా బాగున్నాయి. ఇది షేడ్ వచ్చేసి 02 చెర్రీ, చాలా చాలా బాగుంటుంది ఈ షేడ్ అయితే మీ లిప్స్కి. ఇక్కడే మీరు చూడొచ్చు టింట్ ఎంత బాగుందో. సో టింటెడ్ లిప్ బామ్స్లో ఈ షుగర్ పాప్ వాళ్ళది యూజ్ చేస్తాను. నార్మల్ లిప్ బామ్ అయితే హిమాలయది యూజ్ చేస్తాను. ఇందులో మనకి ఈవా లిప్ బామ్ కూడా ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది, అది కూడా చాలా తక్కువ కాస్టే. అండ్ నేనైతే ఇప్పుడు రీసెంట్గా ఈ లిప్ బామ్ యూజ్ చేస్తున్నాను, విష్ కేర్ వాళ్ళది. ఇదేంటంటే నా లిప్స్ కొంచెం పిగ్మెంటెడ్గా ఉంటాయి, అంటే కొంచెం డార్క్గా ఉంటాయి. సో ఆ పిగ్మెంటేషన్ని తగ్గించడానికి నేను ఈ లిప్ బామ్ అయితే తీసుకున్నాను. ఇది నేను యూట్యూబ్లో కొన్ని యూట్యూబర్స్ రివ్యూ ఇస్తుంటే చూసి నేను ఈ లిప్ బామ్ అయితే తీసుకున్నాను. ఇది మనకి నార్మల్ లిప్ బామే, ఇది మనకి ఏం టింట్ ఇవ్వదు, కానీ లిప్స్ మీద కొంచెం మనకి పిగ్మెంటేషన్ తగ్గించడానికి ఇదైతే బాగా యూజ్ అవుతుంది. దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇందులో SPF ఉంది. సో SPF ఉండడం వల్ల మనకి సన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ అలాగే ఈ లిప్ బామ్ న్యాచురల్గా తయారు చేస్తారని చెప్పారు. సో లిప్ బామ్ అయితే నాకు నచ్చింది. మనం సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు యూజ్ చేసుకుంటే మనకి సన్ నుంచి మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. అండ్ అలాగే మన లిప్స్ మీద ఉన్న పిగ్మెంటేషన్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేస్తుందని చెప్పారు. నేనైతే ఇది ఇంకా ఫుల్గా యూజ్ చేయలేదు, ఇప్పుడిప్పుడే యూజ్ చేస్తున్నాను రీసెంట్గా. సో ఇది ఎలా ఉందో నేను ఇది యూజ్ చేసిన తర్వాత రివ్యూ అనేది ఇస్తాను, ఇది యూజ్ చేయొచ్చా అవసరం లేదా అనేది. సో నాకైతే కొంచెం పర్లేదు అనిపిస్తుంది, పిగ్మెంటేషన్ కొంచెం లైట్ అని అవుతుందని అనిపిస్తుంది. సో ఫుల్గా నేను యూజ్ చేసి దీని రివ్యూ ఎలా ఉందో మీకు ఖచ్చితంగా ఇస్తాను. సో మీ స్కిన్ టైప్కి తగిన ప్రోడక్ట్స్ని యూజ్ చేసి మీ స్కిన్ అయితే మంచిగా గ్లో చేసుకోండి ఈ సమ్మర్కి. సో ఇదనమాట ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో ఎవరైతే ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటున్నారో నా వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి నా ఛానల్ని ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ నెక్స్ట్ టైం మనం కలుద్దాం. లవ్ యూ ఆల్, బై బాయ్.